నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లివర్ క్యాన్సరా? లివర్ క్యాన్సర్. ఇక్కడ వచ్చావు కదా? అవును. ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడు నెల అయిపోయింది దగ్గర. నెల క్రితం వచ్చావు. ఇది 4వ వారం రావటం. అప్పుడప్పుడు వస్తున్నావు మధ్యలో? సాక్ష్యం ఇవ్వలేదు? సాక్ష్యం ఇవ్వలేదు. ఎట్లా ఇబ్బందిగా ఉన్నావా? పర్వాలేదా? కొంచెం కడుపు నొప్పిగానే ఉంటుంది. కొద్దిగా నొప్పి. ఇది వరకు బాగా నొప్పిగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అది కొద్దిగా తగ్గింది. అంటే వాటర్ ఏం తీసేవాళ్ళ? వాటర్ ఏం తీయలేదు. కత్తి పెడితే మీరు చనిపోతారు, సర్జరీ ఏమి లేదు నీకు, బ్రతికిన రోజులు మెడిసిన్ వాడటమే. ఊరు ఎక్కడ? మీది ఏ ఊరు? సొంతూరు ఒంగోలు అయ్యగారు. ఒంగోలు. ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీ దగ్గర. మీ అక్క ఉన్నారు కదా, ఇక్కడికి ఇప్పుడు 4 సార్లు వచ్చావా? ఇది 4వసారి. అంటే నీ ఇష్టంతో వస్తున్నావా? మేము నా ఇష్టంతో, ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు అప్పుడు లాంటి బాధ ఉందా ఇప్పుడు? అప్పుడు బాగా కడుపులో నొప్పి లైట్ గా ఉంటుంది అయ్యగారు, లేదు. పెద్ద కడుపు ఉంది కదా అప్పుడు? అవును, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన కూర్చోలేకపోయేవాడిని. పెద్ద కడుపు, విపరీతమైన కడుపు నొప్పి. అవునయ్య. మీ సొంత తమ్ముడేనా? ప్రభు నమ్ముకున్నారా మీరు? లేదా ఈ నమ్ముకున్నాడా? నేను నమ్ముకున్నాను. నీ పేరేంటి? నా పేరు సురేష్. సురేష్. మీ సొంత తమ్ముడా? అప్పుడు ఏమనుకునే వాళ్ళు? ఇప్పుడు మంచిగా ఉన్నాడా లేదా? ఆయన నైట్ 10:30 అయిందంటే పడుకోడయ్యా, అసలు నిద్రపోడు, అసలు నిద్రపోడు. ఇది బాగా ఈ సైడ్ బాగా నొప్పి, పనుకుంటే శక్తులు వచ్చి తొక్కుతున్నట్టు విపరీతమైన. ఇంట్లోకి మరి పిలవచ్చుగా, నువ్వు ఎందుకు వస్తున్నావు? ఒకసారి తఫ్ అయిపోతుంది కదా. డబ్బులు లేవా? పైసలు లేవా? ఒకసారి టీవీ పరిచర్య చేశాను. ఒకసారి చేసి 4 అంటే ఒక నెల క్రితం ఫస్ట్ వారం వచ్చినప్పుడు చేశారు. అదే ఇప్పుడు తొక్కేస్తున్నాయి అవి మిమ్మల్ని పట్టుకుని? లేదు, అది ఇప్పుడు ఏం లేదు, ఫ్రీగానే నిద్రపోతున్నాను నేను. రైస్లో చప్పులు కొట్టండి. ఇప్పుడు అంత ఇబ్బందికరంగా ఉన్నావా లేదా? అంతకేం లేదు. అంత లేదు. అప్పుడు వచ్చినప్పుడు బ్రతుకుతావా లేదా? ఆయాసం అట్లా వచ్చారు. అది మేము ఇప్పుడు గుర్తుపెట్టాను. మాట చెప్తాను. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నా తమ్ముడు అక్కడ కూర్చొని నిలబడ్డాడు. ఆయన దగ్గర చెయ్యి ఇట్లా ఉంది, మీ చెయ్యి అయిందో ఎవరిదైందో నాకు కనిపించట్లేదు. ప్రభు నమ్మకలేదు కదా నీకు? అర్థం. చెయ్యి అయితే ఉంది, పట్టుకొని ఇట్లా పిసుకుతున్నాడు. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే కూడా మీ ముఖం ఏం కనపట్లేదు, మొత్తం పావురాలే కనపడుతుంది, వైట్గా పావురాలు. ఎక్కడ కనపడలేదు నీ ముఖం నాకు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. చప్పులు కొట్టండి గట్టిగా. ఇలాంటి పిల్లలు ఎంతమంది నాన్న నీకు? 2 అబ్బాయిలు అయ్యారు. చూడండి, ఒక బాబుకి 3 సంవత్సరాలు, ఒక బాబుకి 5 సంవత్సరాలు. ఆ చిన్న పిల్లలను పట్టుకుని ఈ కొడుకు ఇంత పెద్దగుండి ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్తే ఇక్కడ టీవీలో చూసారు? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసాను అయ్యారు. చూసినప్పుడు ఏమనిపించింది? ఇక్కడికి వెళ్ళాలి అనిపించేది. ఆ మెట్రోలో వస్తుంటే ఎల్బీ నగర్ వచ్చేకి నేను రాలేకపోతున్నాను. ప్రతిసారి మా నాన్న గాని, అక్క గాని, అమ్మ గాని ఎవరో ఒకరు తీసుకొని వస్తే బలవంతాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ రావద్దని రాలేకపోతూ ఉండేవాడిని. చూడండి, ఇప్పుడు చూడండి, మాట్లాడుతుంటే చెమట్లు చూడండి ఈయనకి ఎట్లా కారిపోతుంది. పరిశుద్ధాత్ముడు నాలో నుండి ఈయనకి తాగుతున్నారు కదా, అందుకని ఇది చెమట్లు ఇలా కారిపోతున్నాయి. అంటే డెలివరెన్స్, విడుదల. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఇక్కడ అజ్రమ్మ అన్నారు. కామరెడ్డి మీది? రెడ్డి దగ్గర అన్నారమ్మది. అన్నారమ్మా? ఇంతకు ముందు వచ్చారా మీరు? ఇంతకు ముందు వచ్చినయ్యా. ఏంటి మీ సమస్య ఏంటి? నాకు కిడ్నీ ప్రాబ్లం అయ్యా, కిడ్నీ బాగా నొచ్చింది. ఇక్కడ వచ్చిపోయిన ఒక్కసారి, అక్కడ పోయినాక మా వాళ్ళు అక్కడ పోతే తగ్గది,
మరి నువ్వు హాస్పిటల్ పోదామని మా వాళ్ళు తీసుకుపోయిండ్రు. తీసుకుపోతే ఇక అక్కడ 3 సార్లు చేసేదాకా పోదు, ఇది రాయి పెద్దగా ఉన్నది అన్నారు అయ్యగారు. రాయిలు కిడ్నీలో 3 సార్లు చేయాలన్నారు అయ్యా. 3 సార్లు చేయాలంటే ఆపరేషన్ 3 సార్లు చేయాలన్నారు అయ్యా. 3 సార్లు చేయాలంటే నేను 3 సార్లు చేయించుకోను. మా కొడుకు ఏమన్నాడు, 3 సార్లు కాదు ఒకసారి పోయేటట్టు చేయించుదాము, హైదరాబాద్లో చేస్తారేమో అని అన్నాను నా కొడుకు. అంటే నేనన్నా అదు నాని, ఒకసారి అదు 2 సార్లు అద్దు నాకు, నేను అక్కడ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారా, నేను ఒకసారి పోయొచ్చినా చూసొచ్చినా, నేను అక్కడనే పోతా, నేను అక్కడనే మంచిగా అవుతారా అని చెప్పి ఎంత నేను ఇంటికి వచ్చిన మా మన్మరాల దగ్గరికి వచ్చిన కామారెడ్డికి. ఆమె దగ్గరికి వచ్చినాక మేము ఇంతకు ముందు ఒకసారి వచ్చిపోయినాం కదా, ఆమె ఏంటనే ఇక నేను బాగా నడలేకుండా బాగా నేను తల్లడం మల్లడ అవుతున్నా. నేను నన్ను చూసి మా మన్మరాలు ఆయనతో నీ ఫోన్ నెంబర్ తీసి ఫోన్ కలిపి, అమ్మ మరి అయ్యగారు నీకు ప్రార్థన చేస్తాడు అని చెప్పింది. అంటే నేను బాగా అవస్థలో ఉన్నా. ఏ అయ్యగారే అని అంటే లేదు లేదు మనం ఒకసారి పోలేమా అయ్యగారు అన్నది. అవునా తేతే అని ఆయనతో నేను నీతో మాట్లాడినా, నువ్వు నాతో మాట్లాడినావు, ప్రార్థన చేసినావు, ఇట్లుందయ్యా నాకు బాగా ఇబ్బంది ఉంది అని అంటే, సరే నువ్వు నూనె బాటిల్ నీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకో, నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు చెప్పినావు. చెప్పినప్పుడు ఆయనతో నేను అక్కడ కూర్చున్నా, మా మన్మరాలు కూడా ఉన్నది, ఆ నీళ్ళకు చేసినావు నూనెకు చేసినావు. వెంటనే మా మన్మరాలు ఫోన్లోనే అయ్యా ఫోన్లోనే ఆయనతో ఆ నీళ్లు చల్లమన్నావు నా మీద, చల్లింది. మళ్ళా నూనె రాయమన్నావు, రాసింది. మళ్ళీ నీళ్ళు చల్లమన్నావు, చల్లింది. నాకు అప్పుడప్పుడే ఎంతన్నా రిలీఫ్ అయిందయ్యా. నడుములో నొప్పి, వాంతులు, అంటే నీళ్లు తాగితే నీళ్లు నాకు ఉండేది కాదు. ఇంత మీద లైన్ అయ్యగారు నేను ఇక అప్పటి నుండి నువ్వు ఫోన్లో ప్రార్థన చేసిన నుండి నాకు మస్తు తగ్గింపు ఉన్నదయ్యా. ఇప్పుడు కొంచెం ఉన్నది, అమరి వామిటింగ్స్ వస్తలేవు, కానీ నడుములో కొద్దిగా నొప్పి ఉన్నది, కడుపులో కొంచెం నొప్పి. ఇంత దిన వరకు ఆయాసం 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 ఇక్కడేమో ఇలా పట్టేసినట్టు ఇది నడుములో ఇక్కడ నొప్పిగా ఉంటుంది, కొంచెం 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 ఉంటుంది, అంతగా లేదు నాకు. అక్కడికి పోయి అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే నాకు మొత్తం ఉండదుగా, నాకు ఏముండదుగా. నా రిపోర్ట్లు మంచి రిపోర్ట్లు వస్తాయిరా, నేను చూపెడతా. రాళ్ళు ఉన్నాయి, 3 సార్లు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? రాళ్ళు ఎన్ని రాళ్ళు? రాయి పెద్దగా ఉందట, ఇంకా 3 రాళ్ళు చిన్నగా ఉన్నాయి. అవి వచ్చినాయి ఇంకా ఉన్నాయా? అవి అందులోనే ఉన్నాయి. ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది అవుతుందా? టాయిలెట్ ఇబ్బంది అయితే లేదు, ఏం లేదు కదా, భయపడకండి. ఏం చేస్తారు మీరు? నేను నర్స్ జాబ్ చేస్తాను. నర్సా? ఎక్కడ? నేను కామారెడ్డిలోనే చేస్తాను. అమ్మమ్మకి చాలా ఇబ్బంది అయినప్పుడు, ఆమె వామిటింగ్స్ చేసినప్పుడు నేను మార్నింగ్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళడం డ్యూటీకి. మళ్ళీ నర్స్ కదా పుడుతూ ఉన్నారు. నైట్ వచ్చిన తర్వాత కూడా ఏమన్నాడు మీ కొడుకు? ఇప్పుడు ఏమంటాడు? మా కొడుకు రౌతు లేకుండా రిపోర్ట్ రావాలి అన్నాడు. వస్తుందని చెప్పింది నేను, కంపల్సరీ వస్తారని చెప్పింది నేను. ఇప్పుడు నేను మళ్ళీ క్యానింగ్ తీసుకుంటే రిపోర్ట్లో ఏం రాదని. మీ కొడుకు అది నీకేం జరిగిందో నాకు తెలుసు, మీ కొడుకు తెలుసా నాకు తెలుసా? నేను ఏసయ్యాను, నన్ను ముట్టిండు, నాకు రాయి లేదు, నాకు నొప్పి లేదు. దేవునికి స్తోత్రములు. అయ్యో నేను బాగా అయిపోయావా? అయిపోయినా. మన వస్తుంటే కూడా రాళ్ళు ఉంటాయి కదా, ఎంత డాక్టర్లు మనం ఇక్కడికి వచ్చినా మనం అక్కడికి వెళ్ళినా మనం వెళ్ళకముందే ప్రార్థన చేయముందే రాళ్ళు కూడా టాయిలెట్లు పడిపోవాల్సిందే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ లార్డ్ అండి. సాయి చెప్పమ్మా. అయ్యో ఓకే, ప్రార్థన చేస్తా. అమ్మకి అయ్యా లైవ్ చూస్తున్నారు అప్పుడు. సరే ఇవ్వండి మమ్మీకి. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. రోజు వస్తుంది లైవ్ చూస్తున్నారా? రోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తుంది చూడండి. ఇదే ఇప్పుడు మీరు లైవ్ టీవీలో వస్తుంది కదా. సరే కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం నాయన. ప్రియ సోదరి మరి
సమత విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ మరి కాళ్ళన్నీ పుచ్చిపోయి ఎంతో భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు మీ దాసు పంపించి విడుదలపరచు నాయన. అపవాది అప్పుడప్పుడు ఆ బిడ్డను శోధించి బలహీనపరుస్తుండగా మీ గాయపడినంతో ఆ బిడ్డను ముట్టి విడుదలపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. ఓకే ఓకే, సరే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. లైవ్ ఉంది, లైవ్లో వస్తున్నాం. ఓకే, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. హల్లెలూయా. స్తోత్రం. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. ఎక్కడ మీరు ఏ ఊరమ్మా? మీది ఏ ఊరు? మచిలీపట్నమా? స్తోత్రములు ప్రీతల్లి సోదరి మచిలీపట్నం నుంచి ఫోన్ చేస్తున్నారు. మీ గాయపడిన స్తోత్రం ముట్టండి. ఏ శోధకుడ బిడ్డ శోధించిన యేసు నామములో విడుదల కలుగాక. ఆమేన్. వీలుంటే హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుందమ్మా. క్యాన్సర్ ఉంటే రండి, అది 4th స్టేజ్ అయినా కూడా తగ్గిపోద్ది, సరేనా? దయచేసి మరోసారి చెప్తున్నా, ఎంతోమంది బెడ్లో క్యాన్సర్తో బాధపడుతున్నారు. 4th స్టేజ్ అంటే చనిపోతారని అర్థం కదా. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి విడుదల పొందారు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్టర్ చూడండి, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. చనిపోతారు అన్నవాళ్ళు బతుకుతున్నారు. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏమైంది? నేనే మాట్లాడుతానమ్మా, చెప్పండి. ప్రార్థన చేయండి. నాకు ఇంట్లో వాడట్లేదు, కొంచెం చెవంత ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత ఏమో మా జీతన్న పాపకేమో వివాహానికి రాలేదు, అదే ధర్మంలో మెన్సెన్స్ రాలేదండి. సరే, స్తోత్రం. తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఏ శోధనలు అయితే ఉన్నాయో అన్ని యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభుకి చెల్లును గాక. మరి చాలామంది బిడ్డలు ఎంతో నిరాశతో ఉన్న బిడ్డలకి ఎంతో చక్కటి విడుదల ఇది గొప్ప దేవుని నామంలో ఆయన సన్నిధిలో మరి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, ఇది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మరి మరి ఎంతోమంది బిడ్డలు ఫోన్ ద్వారా మాట్లాడారు. వారందరికీ వందనాలు. బలహీనలై ఉంటే మీరు వచ్చేయండి, విడుదల పొందండి. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఒళ్ళంతా తిరిగిపోయి తల తిరిగిపోతుందండి. ఎప్పటి నుంచి ఎలాగ అవుతుంది మీకు? 2-3 నెలల నుంచి. ఏ ఊరండి మీది? ఏ ఊరు? ఓ ప్రభువా, నీ కుమారుని దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, అద్భుతం చేయండి. బేమారు నుంచి ఫోన్ చేయాలి, ఆ శోధనలే ఉన్న తొలగించున్న యేసునామములో. ఆమేన్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ. ప్రతి శనివారం కూడా యేసువాసపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి వ్యాధులైనా, ఎన్ని సంవత్సరాలుగా బాధలు అనుభవిస్తున్నా ఇక్కడికి రండి, విడుదల పొందండి యేసు నామములో. ఆమేన్. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రం. ప్రీతాలు గారి గొంతుకు సమస్యను తొలగించి పూర్తి విడుదల ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హలో, వందనాలయ్యా, చెప్పండి. గుంటూరు నుంచి చేస్తున్నాం అయ్యారు. మా ఆడవాళ్ళకి, మా భార్యకి కిడ్నీల ప్రాబ్లం ఉంది అయ్యారు. చూపిస్తున్నాము, మందులు వస్తున్నాం అయ్యారు. వద్దు వద్దు వద్దు, ఇక్కడికి రండి, మంచిగా తగ్గిపోతుంది. శనివారం స్వస్థత ప్రాంతానికి రండి. లేదండి, గుంటూరులో పెడతలేదు ఇప్పుడు. అసలు గుంటూరులో ప్రోగ్రాం పెడతలేదు, దయచేసి గమనించండి. గుంటూరులో ప్రోగ్రాం లేదు, ఓకేనా?
స్తోత్రం. మీకు వీలుంటే వచ్చేసాను నేను. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర వీళ్ళు ఉన్న వాళ్ళు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమె వీళ్ళ వారి యొక్క మంచి ఆరోగ్య శక్తిని బాగుంది. ఏ శోధన తొలగించండి. దయచేసి గమనించండి, ప్రతి శనివారము యేసు ఆశ్రమం గుర్రం కూడా ఎల్బీ నగర్ స్వస్థత ప్రార్థన జరుగుతుంది. హలో హలో హలో, ప్రైజ్ లాడండి. తెనాలిగా చెప్పండి. అయ్యారు మాట్లాడుతుంది. అవును బ్రదర్, ఏమైంది మీకు అది చెప్పండి. వందనాలయ్యా. నేను ఆపరేషన్ చేశాను. ఎంత నొప్పులు ఉంటే ఉల్లంత నొప్పులు వచ్చే వారం వస్తామని అడితే రండి, వద్దు నొప్పులన్నీ వేస్తున్నాం. ఆపరేషన్ ఎంతకాలం అయింది? ఆపరేషన్ అయ్యి ఎంతకాలం అయింది? 5-6 నెలలు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయా? ఓకే, స్తోత్రం నాయన. మీ ప్రిదాసులు ఆపరేషన్తో బాధపడుతున్నారు. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవటానికి ఆ నొప్పులు తొలగించడం సాయం చేయండి. మీ చేతి మీద రేపు ఏదైనా వాళ్ళు వచ్చి నేను కనపరచాలి సాయం చేయండి యేసునామములో. ఆమె ఆమె. మరి ఎన్నో యేసు ఆశ్చర్యపరులు జరిగే స్వస్థత కార్యాలను మీకు చూపించడానికి మేము సంతోషపడుతున్నాం. అయితే ఈ ముగింపులోకి వచ్చి ఉన్నాం. దయచేసి బ్రేక్ లేదండి, చిన్న ప్రార్థన చేస్తాను. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. మీకు వందనాలు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వీళ్ళకి మేలు చేయండి. ఘనత మహిమ ప్రభలు ఆయన పనికి వెళ్ళాలి. మంచి ఆరోగ్యం ఉండాలి యేసునామములో. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 10:30కి వస్తుంది. మళ్ళీ అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ప్రోగ్రాం వస్తుంది. చూడండి. ఎవరైతే బాగోలేదో వాళ్ళకి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సూర్యాపేట నుంచి వచ్చారు. రక్తం గడ్డ కట్టింది, అవి పగిలిపోవాలి. రండి రండి, చనిపోయి అని చెప్పారు. ఎవరు? మీరేనా? రండి, పర్లే పైకి రండి. పిల్లలు కానడం లేదు. ప్లేట్లెస్ ఎప్పుడు 35,000 ఉంటాయి. PCO మీకేనా? సూర్యాపేట మీది? 12 years అయింది సార్ నాకు వచ్చా. అయితే జరీనా మీ పేరు? SK జరీనా, సూర్యాపేట. అంటే మీరు దెబ్బలో రక్తం గడ్డ కట్టిందా? దెబ్బ వాసింది 12 years బ్యాక్, 2012. అయితే హాస్పిటల్కి వెళ్ళాము. కమల్ హాస్పిటల్, మమతా హాస్పిటల్ అన్నిటికి వెళ్తే దీనికి ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ కూడా ఉండవు. అవి క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్లాట్ అయి ఉన్నాయి కాబట్టి నీకు ఆపరేషన్ చేయడం కుదరదు, చేసినా చనిపోతావు, చేయకుండా చనిపోతావు అన్నారు సార్. అయితే నేను 10 years బ్యాక్ దేవుని నమ్ముకున్నాను. ఎవరైనా వచ్చారు మీతో పాటుగా? మా అక్క కొడుకు వచ్చారు. ఏడు బాబు. బాబా మ్యారేజ్ అయిందా లేదా? ఏది మీ 15 పిల్లలు? హెల్త్ బాగోలేదా? ఎక్కడ ప్రాబ్లం? తగిలిద్ది సార్, తగిలిద్ది పట్టుకుంటే. ఇప్పుడు తగులుతుందా? చూడండి. ఓకేనా? తగులుతుందా? అదే చెప్పు, ఏది మాట్లాడవే. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, చేయబెట్టు అక్కడ, చేయబెట్టు. ఆమేన్. ఎక్కడ తగులుతుంది చెప్పమ్మా? ఎక్కడ తగులుతుంది? ఇక్కడ. అలాగే తగులుతుందా? మామూలుగా ఉందా? తగులుతుంది, తెలియదు. అట్లా వాసినప్పుడు తెలుస్తుంది నాకు. వాపు వచ్చినప్పుడు అంతే. ఏం కాదు, అది తగ్గిపోతుంది పూర్తిగా యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏంటన్నా? మెడిసిన్ లేవన్నారు నాకు. అవును, మెడిసిన్ లేని వాళ్ళు ఇక్కడ బాగుపడతారు. మెడిసిన్ అవసరం లేదు. అది దానికి అవసరం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను. చర్చికి వెళ్తారా? వెళ్తాను సార్.
హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలంతనే చేసేదను హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలంతనే చేసేదను ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా నీ స్తోత్రాలంతనే చేసేదను ఆమేన్. తగులుతుందా? చూసుకోండి, సరిగ్గా చూడండి, బాగా చప్పట్లు పెట్టండి గట్టిగా. ఇంతలో గడ్డలు కూడా కరిపోతాయి. చప్పట్లు పెట్టండి. ఎందుకు పెట్టుకోద్దు అన్నారు? అంటే నిన్ను పడేస్తున్నారని వాళ్ళు పడేస్తున్నారు అనిపించిందా? ఇప్పుడు కొంచెం ఎట్లా నాకు భయం లాగా వచ్చేసి పడిపోయినట్టు అనిపిస్తుంది. భయం వస్తుందా? నీకు తెలుస్తుందా ఏం జరుగుతుంది ఇక్కడ? అసలేం తెలుస్తలేదా? ఏంటి? అలసిపోతుంది బాడీ, అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కింద నేను ఇట్లా అన్నాను కదా, నేను ముట్టుకోండి పడుతున్నావు కదా, వాళ్ళు పట్టుకుంటున్నారు నిన్ను. పడిపో అంటే ఒకవేళ తలకి దెబ్బ తెలుస్తుంది అంటే తగలదు, కానీ పట్టుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకట్లా లాగేస్తుంది అనుకున్నావా? నోరుతో మాట్లాడు. లేదు, పట్టుకుంటారనే, కానీ నాకు కొంచెం పడడానికి ఇబ్బందిగా ఉందని నేను కొంచెం ఇలా అన్నాను. ఓకే, ఇప్పుడు మీరే మామూలుగా అభిషేకం తాగుతుంది, మీరే సరే పట్టుకోండి. మీరు ఎవరు పట్టుకో, తాగండి, అలాగే ఉండు. చప్పట్లు ఉంటుంది. లే ఏమనుకున్నాం మరి అభిషేకం అంటే కాకుండా చప్పట్లు ఉంటుంది గట్టిగా, చప్పట్లు ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఫ్రీగా ఉండండి, ఇప్పుడు ఫ్రీగా ఉండండి, ఎగరండి, కొంచెం ట్రై చేయండి. క్లోజ్ నడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఇక్కడ ఇప్పుడు దాకా మీకు ఇలా ఉంది కదా టైట్గా, అది ఉండదు ఇక, చూసుకోండి. ఆమేన్. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆమేన్, ఇక్కడికి. ఆమేన్ హల్లెలూయా. ఓకేనా? ఆమేన్. ఏంది గొంతుకు ఫ్రీ అయిపోయిందా? ఆమేన్. ఓకేనా? హ్యాపీగా ఉన్నారా? ఆమేన్. అంతా బాగానే ఉంది. ఇక అది అసలు ఇవాళ కొన్ని వ్యాధులకి హాస్పిటల్లో మందులు లేవు, కానీ ఇక్కడ అన్ని వ్యాధులకు మందులు ఉన్నాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గిరిబాబు పాలవంచం నుంచి వచ్చారు. వారం నుండి ఎక్కిళ్ళు తగ్గడం లేదు. వారం నుండి 5 నెలల నుండి కడుపు ఉబ్బరం, 10 రోజుల నుండి ఆహారం తినడం లేదు, తలనొప్పి, నిద్ర లేదు. గిరిబాబు ఎవరండి? మేమే సార్. ఇక్కడికి రండి గిరిబాబు, ఇక్కడికి రండి. త్వరగా చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచండి. ఓకే, నిన్న రాత్రి వచ్చింది మీరేనా? ఏమైతారు ఆయన మీకు? 5 నెలల నుండి కడుపు ఉబ్బరంగా ఉందా? ఆమేన్. అంటే ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉంటే ఏమైంది? అది కడుపు గ్యాస్ ఫాము, కడుపు 10 రోజుల నుండి ఆహారం తినట్లేదా? తినట్లేదు సార్. పొద్దున్న ఏమైనా తిన్నాడా? సార్ 2 ఇడ్లు తిన్నాడు. ఇక అంతే, అసలు ఏం తిన్నాడు? ఎప్పుడు తిన్నాడు? 2 ఇడ్లీ ఎప్పుడు? ఉదయం తిన్నాడు సార్. ఈ రోజు తిన్నాడా? ఇంట్లో 10 రోజులు మట్టి ఏం తినట్లేదా? ఏం తినట్లేదు. ఓకే, మీది పాల వంచనా? అవును సార్. ఎవరైనా చెప్తే వచ్చారా, మీరే వచ్చారా? లేదు సార్, టీవీలో చూస్తే వచ్చాను సార్. తల నొప్పి, నిద్ర కూడా లేదా? లేదు సార్. అయ్యో, పైకి రా. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎక్కులాగిపోయినా ఎన్ని రోజులు ఎక్కుళ్ళు ఎన్ని రోజులు మట్టుకున్నాయి? అసలుగా ఆగుతున్నాయి 24 hours. ఇన్ని రోజుల నుంచి 24 hours ఎక్కిలు వస్తున్నాయి, ఇప్పుడు ఆగిపోయినాయా? వారం రోజుల నుంచి సార్ ఎక్కిలు అస్సలు ఆగుతలేవు, అస్సలు తట్టుకోలేకపోతాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళా? దేవుడు బాగు చేస్తాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. అంతేనా? ఒక్క హాస్పిటల్ కూడా పెట్టుకోలే, వద్దన్నాం. దేవుడే బాగు చేస్తాడు, ఆడికే పోదామని మీ టీవీలో చూసిన అయ్య గారు, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. నా వారం నుండి ఎక్కిళ్ళు తగ్గడం లేదు, తగ్గుతలేవు. పెద్ద పెద్ద డాక్టర్లతో కాదు ఇది, తెలుసా? ఒక రోజు ఇక్కడే జిల్లాలగూడలో సుబ్బారావు ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది మూల మీద, వాళ్ళ తమ్ముడికి ఎక్కిళ్ళు వస్తే జిల్లాలగూడ చౌరస్తులు పెద్ద హాస్పిటల్ అది, వాళ్ళ తమ్ముడు వారం రోజులు పెట్టారు హాస్పిటల్. ఆయన చేయకపోతే
ఆయన తీసుకెళ్ళి ఇంకొక పెద్ద హాస్పిటల్ పెట్టారు. అంకిత ఏదో హాస్పిటల్ ఉంది సంతోష్ నగర్లో, లెఫ్ట్ సైడ్ మీరు వెళ్తుంటే, అది చౌరస్తాకి వెళ్ళక ముందే కరంగట్ నుండి. అక్కడ కూడా తగ్గలేదు, మనం అడుగు పెడితే తగ్గిపోయినాయి చప్పులు. ఈయనకి ఇప్పుడే తగ్గిపోయింది, జబ్బులు కొట్టాడుగా. ఇద్దరు పట్టుకు ఇద్దరునే. నా పేరు గిరి. గిరా, ఏం పని చేసుకుంటావు? వంట మాస్టర్ సార్. వంటలు చేస్తావా? మరి ఇక్కడ సాంబార్ కాయొచ్చుకే వాళ్ళ నాకు చేత కావట్లేదు సార్. ఇప్పుడు చేస్తావా? ఈ సమస్య ఇప్పుడు ఇది ఒకటి ఉంది సార్. ఏం సమస్య ఉంది? ఈ గ్యాస్ గ్యాస్ అంతేనా? ఎక్కిళ్ళను ఇప్పుడు వరకు ఎక్కిలు పోయినాయి. కొని చప్పట్లు కొట్టండి, ఎగుడు పోయినాయి. ఆమేన్. అసలు ఎక్కిళ్ళు, గ్యాస్, ఇంకా ఏమైనా ఉందా ప్రాబ్లం? ఇప్పుడు ఏం లేదు. 10 రోజులు 20 రోజులు నిద్రపోతలేను. నిద్ర రావట్లేదా? అసలు మూతి కూడా పాలిపోయి మూతి ఇప్పుడు ఎర్రగైంది. చూడండి, చూడమ్మా. నీ పేరేంటి? రాణి సార్. రాణియా? ఎవరెవరు వచ్చారు మీరు? మా పిల్లలు, మా అమ్మ, మా ఏది పిల్లల్ని పట్టుకురండి పైకి. ఆ పాప ఏం చదువుతున్నావు? 10th క్లాసా? ఇద్దరు కూతుర్లా? ఇద్దరేనా? బాబు గిరి, ఏంటి పరిస్థితి? శక్తి వచ్చేసింది ఇప్పుడు? కొడుపొబ్బురం ఏసునామలో. నన్ను చూడు, మంచిగా నిలబడు, నన్ను చూడు, నన్నే చూడు. ఏసునామలో. గిరి చెప్పు. ఆమె అసలు నిన్న ఎట్లా నడుతున్నావు? నిన్న నేను నడవలేకపోతున్నా సార్. నడవలేకపోతున్నావా? ఎట్లా నడుచు చూపించు సార్. నిన్న ఎట్లా నడుచు? అంతేనా? ఇప్పుడు నాతో పాటు గురుగుతాడు. చూడండి, ఉరుకో ఉరుకో ఉరుకో. ఏమయ్యా, నీ భర్త ఓకేనా? అంతే సార్. నువ్వు చర్చికి పోతావా? ఏం పనులు చేస్తావు నువ్వు? నేను కూలాలి పని సార్. నిజం చెప్పు. నిజంగా సార్, కూలాలి పనికి పోతా. ఓకేనా? మీ ఆయన కూర్చోలేగు బాబు, కూర్చోలేగు, కూర్చోలే, ఇక్కడ కూర్చోలేగు. ఓకేనా? ఓకే సార్. మంచిగా ఉంది సార్. అంటే అది కాదు, మెత్తబడిందా అట్లాగే ఉందా? చేపెట్టుకు ఇట్లాగా 2 చేతులు పెట్టుకోమ్మా. మెత్తగా ఉందా? మెత్తగా ఉంది. ఆమె చెప్పులు కొట్టండి. ఇది అస్సలు నిజం చెప్పు. ఎంతకాలం నుంచి ఉంది బాధ? ఎంతకాలం? 6 నెలల నుంచి. 6 నెలలు. హాస్పిటల్లో డబ్బులు అని ఖర్చు పెట్టారా ఇప్పటి వరకు? ఏం లేదా? అస్సలు హాస్పిటల్. మరి ఈ మనిషి ఇట్లా ఉంటే చచ్చిపోతాడు కదా, ఎందుకు వెళ్ళట్లేదు మీరు? కొడుకా? కొడుకా సార్, అల్లుడు. అల్లుడు? అల్లుడు. 2 పిల్లలు ఉన్నారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళకుండా కడుపు ఉబ్బిపోతుంది, గుంజేస్తుంది, అన్నం తినట్లేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి? తీసుకెళ్ళలేదు సార్, మీ ధైర్యం చదువుకునే వచ్చినాం మేము. మా ధైర్యం ఏముందా? హల్లెలూయా. ఈ సైడ్ కూడా ఉండరు. ప్లీజ్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సరే వెళ్ళిపోవాలి. చప్పుళ్ళు కొట్టాడు, చప్పుళ్ళు. యేసుప్రభువు మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నట్లుగా ఈరోజు దేవుడు ఏదో ఒక గర్భాన్ని ఎంచుకుని నిన్ను జన్మింపజేస్తున్నాడు. నువ్వు దేవుని చేత ఆ గర్భములో నువ్వు వస్తావు, నువ్వు పుడతావు, ఈ లోకంలో తిరుగుతావు, సంపాదిస్తావు. నేను ఇందాక అన్నా కదా, అదృష్టమనుకున్న నా బ్రతుకు. కొంతమంది అంధకారాలు అయిపోతాయి. అదృష్టం నాకేంటి అనుకుంటాం, కానీ అంధకారం అయిపోద్ది. జాగ్రత్త. నాకేంటయ్యా బాబు, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఇది ఉందని. నో, నీ డబ్బును కూడా నీతో ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా నువ్వు లేకపోవచ్చు. అర్థమైందా? కాబట్టి అదృశ్యం అనుకున్న నా బ్రతుకు అంధకారం అయిపోయింది. ఆ పాటలో ఒక సందర్భం ఉందలే. ఒక మనిషి బ్రతికినప్పుడు ఒక ఆశతో బ్రతుకుతాడు. ఆశ ఏంటంటే తను చదువుకుంటారు, తను వివాహం చేసుకుంటారు, తన పిల్లలకి అంటారు, వాళ్ళకి ఉద్యోగాల కొరకు చూస్తారు, వాళ్ళ కొరకు ఆస్తిపాస్తులు సంపాదిస్తారు, ఇల్లు వాకులు సంపాదిస్తారు, కార్లు బార్లు సంపాదిస్తారు. ఇది ఒక ఆశ, ప్రతి మనిషి ఆశ. కానీ ఈ లోకము ఒక ఆశల నిలయం అని మనకు అర్థం కాదు. అందుకు నేను మళ్ళీ పాట రాశాను. ఈ లోకమే ఆశల నిలయం, నా జీవితమే నీకంకితం, ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, అర్పింతు నీకే నా హృదయార్పణ. నా యేసయ్యా నడిపించయ్యా, నడిపించయ్యా, నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది, అది ఏ నాకు ఘనమై. ఈ లోకం ఆశల నిలయం. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు పట్టుకుని వెళ్ళేది కాదు ఇది.
అర్థమైందా? ఇది ఒక ఆశల నిలయం మాత్రమే, ఆశల నిలయం. అది పరలోకమే నా అంతఃపురము, పరిశుద్ధతయే ఆ భాగ్యము. ఏంటంట? ఏంటి? పరలోకం నా అంత. ఏంటి దానికి అర్థం? పరిశుద్ధత. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతుల పైకెత్తి చెప్పండి, చేతుల పైకెత్తి హల్లెలూయా. ఏంటంట? పరలోకం ఏంటంట? అందుకుని అక్కడి నుంచే వచ్చావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? అక్కడికే పోతావు. ఒంటరిగా వచ్చిన 50 మందితో రాము మనం అక్కడి నుంచి. ఇక్కడ ఎవడి మీదకి వెళ్ళాలంటే 50 మందితో వెళ్తాం, కానీ అక్కడి నుంచి ఒక్కడే వస్తాం. వెళ్ళేటప్పుడు అందుకని అందరు కూడా అంతా మాయ అంట. ఏంటంటే భార్య బిడ్డలు మాయరా, ఇంకేంటి లోక నివాసులు మాయరా, అంతా మాయ. అర్థమైందా? ఎందరు ఉన్నా ఒక్కడివే అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, నీవు పోయినప్పుడు ఏడ్చుదురే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఒక మనిషి చెప్తాడు, అయ్యా త్వరగా వాసన వచ్చేస్తాడు కాసేపట్టే, సాయంత్రం అయితే మళ్ళీ రాత్రి అంతా ఆడవాళ్ళు ఇప్పుడే తీసుకెళ్ళిపోండి అయ్యా అంటారు. భార్య చెప్పొచ్చు, భర్త చెప్పొచ్చు, పిల్లలు కూడా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఓకేనా? ఇదంతా భార్య బిడ్డలు లోకం. ఎందరు ఉన్నా ఒక్కడే. మనిషిది తెలవదు, అందుకని అతిశయించబోతున్నారు. చాలా అతిశయిస్తున్నారు, చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు, గర్వంగా ఆలోచిస్తారు, అహంకారంతో ఉంటున్నారు, అవివేకులుగా ఉంటున్నారు. ప్రియులారా గమనించండి, ఈ లోకమంతా ఒక రోజు నాడు మనం విడిచి వెళ్ళిపోతాం. తెలుసా? ఎక్కడి నుంచి వచ్చావు అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చావు? చదువమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడికే? ఇది ఈ ప్రశ్న దూత హాగర్ని అడుగుతుంది. అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను, నన్ను కూడా నేను అడుక్కుంటున్నాను. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ప్రశ్న ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి వచ్చాం. ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? దేవుని యొద్ద నుండి. హల్లెలూయా. మరి పోయేదే ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? ఎక్కడికి పోతాము? దేవుని యొద్దకే. ఆమేన్, హల్లెలూయా. ఏ శరీరైనా మట్టి నుండి తీయబడిందని బైబిల్ ఉండదు. కడుపులో వచ్చామనుకోండి, కానీ మట్టి నుండి తీయబడిన ఈ దేహము మట్టి పాలైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆగారు ఏం చెప్తుందో చూడండి. ఏమని చెప్తుంది అక్కడ? చదువమ్మా. నా యజమానురాలైన, ఇక్కడ ఈమె ఒప్పుకుందిలే, నిజమే చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంట? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. ఏం చేస్తుందంట? పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతుంది? నా యజమానురాలైన శారే దగ్గర నేను పారిపోతున్నాను అంట. కొంతమంది కొంచెం శ్రమలతో పారిపోతారు. సంఘాల్లో కూడా అంతే. కొంతమంది సంఘాల్లో కూడా సంఘానికి కొద్దిగా శ్రమతే కిందకి వేరే చర్చి బాగుంటుంది అక్కడికి వెళ్దాం అనుకోండి, వెళ్ళిపోతూ ఉంటారు. సంఘాలు మారుతూ ఉంటారు. మారకూడదు. దాదాపుగా మనం ఎక్కడున్నాం అక్కడ నిలబడి ప్రార్థన చేయాలి. సంఘాలు మారటం, సేవకులు మార్చటం ఈరోజు పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవడోనో చూస్తున్నావు నీవు. సంఘ కాపురంటే సంఘ బిడ్డ కొరకు కన్నీరు కార్చేవాడు. సంఘ కాపురంటే సంఘ బిడ్డల కొరకు బాధపడేవాడు. ఆ సంఘ కాపరిని కాదని ఇప్పుడు కొంతమంది అటు ఇటు తిరిగి జీవితంలో నెమ్మది లేకుండా, సుఖం లేకుండా ఉంటున్నారు. ఇక్కడే ఉండాలా, ఇక్కడికి వెళ్ళొద్దా అంటే వెళ్ళు. సంఘపరంగా నీ సంఘము, నీ కాపరి, అదే నీ ఇల్లు. రేపొద్దు నీ కష్టమొస్తే అయ్యగారు అంటే దామ్మా ఏమైంది అని అడుగుతాడు. అడుగుతాడా? ఆడ దగ్గరికి వెళ్తే దగ్గర రానేస్తాడా? నిన్ను ముట్టుకొనేస్తాడా? నీతో మాట్లాడతాడా? ఆయన ఇంట్లోకి నువ్వు వెళ్తావా? ఆలోచన లేని మనుషులు ఇవాళ చాలామంది ఉన్నారు. కాపర్ లేని గొర్రెలు ఏం చేస్తాయంట? అటు ఇటు తిరుగుతారంట. ఏంటంట? కాపర్ లేని గొర్రెలు అటు ఇటు. అందుకనే నేను ఆ పాటలో విడిచి ఉన్న గొర్రెనై
తిరుగుతూ ఉన్న విడిచి ఉన్న గొర్రె తిరుగుతుంది. ఎవడు ఆదరిస్తాడని? దొరికితే కోసుకు తినేస్తాడు, బిర్యానీ చేసేసుకుంటాడు. గొర్రె బిర్యానీ. గురువు లేని విద్య అంటారు, అది గుడ్డిది అంటారు. ఉండొచ్చు కొంతమందికి. గురువు లేని విద్య గుడ్డిది. కాపరు లేని గొర్రె తిరుగుతూ ఉంటుంది. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వదిలేస్తే ఎక్కడ తోడేలు వెతుకుతుంది. తోడేలు అంటే ఎవరో? సైతాన్. చెప్పండి, ఎవరో తోడేలు అంటే? ఈ మందలో ఉన్న గొర్రెల జోలికి రాదు తోడేలు. ఓకేనా? ఎక్కడ రాదు? మందలోకి వచ్చి డైరెక్ట్ అటాక్ చేద్ది. మందలో కుక్క ఉంటుంది, మనుషులు పడుకున్న కుక్క ఉంటుంది, బో బో ఉంటుంది. ఈ గొర్రె ఎప్పుడు దాటి బయటకు వస్తుందో చూడు, ఆ గొర్రె కోసం అది అక్కడ కాపులో కాస్తుంది. అంత దూరంలో ఏ కాపరి శ్రద్ధగా ఉంటాడో ఆ శ్రద్ధగా ఉన్న కాపరి దగ్గరికి పంపించేస్తాడు. అందుకనే ఉన్నవాడు లేనివాడు ఉంది కదా, లేనివాడి దగ్గర నుండి తీసేసి దేవుడు మళ్ళీ ఎవరికి ఇస్తాడంట? ఉన్నవాడికే ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. హల్లెలూయా. లేనివాడి దగ్గర తీసి, మరి దేవుడు జాలి పడాలి కదా, పడాడు. ఎందుకు పడ్డాడు? వీడు సోమరోడు దగ్గర దేవుడు ఏది ఉంచడం? నిద్రపోతూ, తిండిపోతూ, సోమరితనం, ఏమండి, బద్ధకత, అగౌరవం, మంచి మనస్తత్వం లేనివాడి దగ్గర డబ్బు ఉండదో, ఆడి దగ్గర ఆడిని వెంబడించేవాడు కూడా ఎవడు ఉండడో. నీలో నమ్మకత్వం లేదు, నీలో విశ్వాసం లేదు. ఎంత వరకు కూడా ఎదటివాడి మీద నిందేయటమే. కానీ నువ్వు ఒక కుటుంబంకి కష్టం వస్తే మోక్కరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వాళ్ళ బంధకం చిరిపితే నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారయ్యా? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారా? అత్తమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళరు. నా కాపరి నా కష్టకాలంలో నాతో ఉండి నా తల్లిదండ్రుల కంటే నా అమ్మగారు నా అయ్యగారు నాకు ఉన్నారు అని చెప్పిన అప్పుడు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళరు. అలా తినకముందే ఒక ముద్ద నీ కోసం తీస్తారయ్యా, అన్ని బియ్యం తీసి పెడతారయ్యా. వాళ్ళు ఒక పండు వస్తే పండు తినకముందే మా అయ్యగారు తినాలని ఇంత తీసి పెడతారే. కొంతమంది మాంసాలు కూడా తీసుకొచ్చిస్తారు. సేవకుడు ఎంత గ్రేట్ తెలుసా? అంత గ్రేట్. ఎందుకంటే ఉండవలసిన రీతిలో ఉంటే, చేయవలసిన విధంగా సేవ చేస్తే, నడవలసిన విధంగా నడిస్తే, ఉండవలసిన విధంగా ఉంటే సేవకుడి కంటే అక్కడ కలెక్టర్ కూడా దేనికి పనికిరాడు. ఒక పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాడు కూడా దేనికి పనికిరాడు సేవకుడి కంటే. కానీ ఈరోజు సేవకులు అందరితో బూతులు తిట్టించుకునే పరిస్థితికి వస్తుంది. ఆయన వస్తే ఇంత పెట్టాలి, ఆయన వస్తే ఇది ఇవ్వాలి, ఆయన వస్తే అది ఇవ్వాలి. ఇలా అడుక్కోవడం ఎక్కువైపోయింది. అడుక్కోకూడదండి, అడుక్కోకూడదు. మనం పని చేసినప్పుడు జీతం ఖచ్చితంగా మనకు దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పని చేసినప్పుడు జీతం ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు చూసే దేవుడు. ఇక్కడ చూడండి, హాగరుని గమనించిన దేవుడు ఆయన దూతను పంపించాడు. అందుకని ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను నా యజమానురాలు లేని శారయ్య దగ్గర నుంచి పారిపోతున్నాను అంది. పారిపోతున్నారంట. ఎందుకు పారిపోవాలి? ఎవరు పారిపోతారు? యజమానుడి చేతుల నుంచి పారిపోతున్నారంటే చాలామంది యజమానులు ఏమి కఠినంగా ఉండరు. వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళని ప్రేమగా మంచిగా చూసుకోవటానికే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ ప్రవర్తన బాగోపోతే అప్పుడు గెట్ అవుట్ అని చెప్తారు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన
హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. ఆమేన్, హల్లెలూయా. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికొచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఆనందరాజు గారు సామ్రాజ్యం, శిరీష, మియాపూర్, నడుము నొప్పి, మనవాడు దగ్గు, జలుబు, మనవరాలకి ఆరోగ్యం బాగోలేదు. సామ్రాజ్యం ఆరోగ్యం కొరకు, శిరీష కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. కుమార్తె వచ్చారా? ఆమె అప్పుడు చిన్న బిడ్డ ఉన్నారు, ఏది బ్రదర్ వచ్చారమ్మా? మిమ్మల్ని మేము గుర్తుపట్టట్లేదు. చాలా మారిపోయారు. అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చారు. ఆమేన్. ఈ సిస్టర్ గారు డాక్టర్, మీరు డాక్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నడుము నొప్పి ఎవరికి? నడుము నొప్పి ఎవరికి? మీకా బ్రదర్? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గతంలో 2 times వీళ్ళు వచ్చి ప్రభుని గణపరిచారు. ఆనందరాజు గారి కుటుంబం, సామ్రాజ్యం గారు. అప్పుడు మీరు వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం కదమ్మా, మమ్మీ గారికి. ఈ సిస్టర్ గారు నమ్మలేదు. ఎట్లా నమ్మలేదంటే, అప్పుడు వాళ్ళ మదర్ గారికి హార్ట్ బీటా ఏంటమ్మా, మైక్ హార్ట్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ మదర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరు టీవీలో వాళ్ళని సాక్ష్యం వస్తూ ఉంటుంది, చూస్తున్న మీకు తెలుసు కదా, సాక్ష్యం వస్తున్నారు. వాళ్ళ సాక్ష్యం వస్తుంది. హార్ట్ బీట్ ఏంటి, హార్ట్ ప్రాబ్లం అమ్మా, బ్లాక్ అయిపోయింది కదా. ఎంత % బ్లాక్ అయిపోయింది? అది 70%. వారు డాక్టర్ గారు, సిస్టర్, అదే వాళ్ళ కుమార్తె డాక్టర్ గారు, 70% అది బ్లాక్ అయిపోయిందని అపోలో హాస్పిటల్లో వాళ్ళకి రిపోర్ట్లో వచ్చింది. అయితే సిస్టర్ గారు మన వాక్యం విని ఇక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకుందామని వచ్చినప్పుడు వాళ్ళ ప్రేయర్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ ఆపరేషన్కి వెళితే ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? మీరు సన్నంగా, అప్పుడు లావు కూడా ఉన్నారు కదా, లావుగా ఉన్నారు. ఆ హార్ట్ కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు.
ఒకవేళ వారిచ్చిన సాక్ష్యం ఏముందంటే, ఒకవేళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్దామని అమౌంట్ అంతా రెడీ చేసుకుని వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏముంటుందంటే, ఒకవేళ ఇక్కడికే రాకపోతే మీకు ఏం చేశారు, ఇది స్టంట్ వేసేవాళ్ళే జీవితాంతం, అంటే మీరు బ్రతుకున్నంత కాలం మెడిసిన్ వాడాలి. ఇప్పుడు మీరు చాలా సన్నగా కనబడుతున్నారు నాకు, చాలా కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. మరి దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఒక్కరోజు ఒక్క స్పాన్సర్ అంటే కొంచెం ఏంటి ఇట్లా అనుకున్న వారు ఇప్పుడు వచ్చినప్పుడల్లా పెద్ద మొత్తంలో కానుకలు ఇవ్వగలుగుతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ దేవుని కార్యాలు అలా ఉంటాయి. మరి ఆ పరిపూర్ణంగా స్వస్థత వచ్చినట్లుగా మరి మీకు కూడా ఏదో ఈ పాపకు కూడా ఏదో వేసింది కాబట్టి ఈ ఎత్తుకోండి ఆ పాపనే పోయి వదిలేసిందా ఉన్నదా, వదిలేసిందా? సైతానుడు, ఈ చిన్న బిడ్డను సైతానుడు పెట్టారు. నిజంగా చిన్న బిడ్డలో ఆ పాప, చిన్న పాపకే ఏమైంది అప్పుడు ఇక్కడ చెప్పారు, చికాకు చేయటం ఏదో మన భాషలో ఏదో సైతాను. ఇప్పుడు అది ఆగిందా? చప్పట్లు కొట్టాను గట్టిగా. మీకు కూడా ఏమో ప్రాబ్లం ఉండేది అనుకుంటా. ప్రెగ్నెన్సీ టైంకి వచ్చానప్పుడు బాగానే అయింది డెలివరీ. ఫ్రీ డెలివరీ అయిందా? ఓకే. 8 months లో డెలివరీ అయింది. 7 అన్న ఉండాలి, 9 అన్న ఉండాలి, మధ్యలో మిడిల్లో. మీకు నడుములో ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు మీరు అప్పుడు చెప్పారు కూడా, కానీ లేదన్నాము. అంటే ఓకే, అంత మంచిది కదమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండమ్మా. ఈరోజు ఎంతో మంది జీవితాల్లో దేవుడు నా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన నామానికి మహిమ కలుగక. చప్పట్లు కొడతాం గట్టిగా. ఫ్యామిలీ మొత్తం దగ్గరగా ఉండండి, దగ్గర హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. పడుకో. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. బీటెక్ కంప్లీట్ అయిందా? లాస్ట్ టైంలో గుర్రం కూడా వచ్చారు మీరు? అవునండి. ఏం పేరు మీ పేరు? ధీరజ్ అండి. దినేష్. ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు మీ బాబు ఇంట్లో? గుర్రం కూడా వచ్చి ప్రార్థించుకున్నప్పుడు ఇప్పుడు చాలా స్వస్థత జరిగింది. అంటే అంతకుముందు ఎట్లా ఉండేవారు, ఏంటి అసలు? అంతకుముందు చాలా డల్గా పడుకున్నప్పుడు భయపడేది, నిద్రలో చాలా నీరసంగా ఉండేది. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు మీరు గుర్రం కూడా? అతను నిద్రలో భయపడము, చేతబడి క్రియ చేత బాధపడడం జరిగింది. తను నలుగురిలో తిరిగేవాడు కాదు, సాన్నిహిత్యంగా ఉండేవాడు. ఎప్పుడు ఒంటరిగా కోరుకుని ఇంట్లోనే ఒక గిరి తీసుకొని దాంట్లోనే ఉండేటువంటి, ఇంట్లోనే. ఎంత బీటెక్ చదివిన అబ్బాయి, అది నేను చెప్పేది. అది మీరు చెప్తారేమో, మెయిన్ అదే కదా ప్రాబ్లం. మౌనంగా ఉండటం, మాట్లాడకపోవటం, నలుగురిలో కలవకపోవడం, ఈ లోపల ఇంట్లోనే ఉండటం. మరి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఏంటి మార్పు? అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు బయట ధైర్యంగా మాట్లాడడము. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం సార్. ఇప్పుడు మాకున్నటువంటి షాప్లో కూడా రావడము, వచ్చినటువంటి కస్టమర్లతో చాలా పొలైట్గా మాట్లాడడం, ఒక మార్పు అనేటువంటిది మేము చూస్తున్నాము. ఇది ఇక్కడ గృహం కూడా వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యం. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు అయితే జాబ్ దొరకలేదు. ఇంట్లో మీ ఏంటిది, మీకు ఏం షాప్లో పనిచేస్తున్నారు ఇప్పుడు? ఈయన మాది ఆన్లైన్ టైప్ ఇన్స్టిట్యూట్, దాంట్లో వర్క్ చేస్తున్నారా? ఓకే, చప్పట్లు కొడదామా గట్టిగా. ఆమె ఇంట్లో ఉండి మూల మీదే ఉంటూ ఏదో మనస్సులో బాధపడుకుంటూ ఏదో ఆలోచన చేస్తూ ఏదో డిప్రెషన్లో ఉండి నా దగ్గర తీసుకొచ్చారు. నేను హనుమకొండలో ప్రార్థన చేసినప్పుడు తీసుకొచ్చారు మీరు. అప్పటికి ఇప్పటికి ముఖంలో కొంచెం చాలా మార్పు కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షాపులో కూడా పని చేసుకోగలుగుతున్నాడా? ఓకే, దేవుని స్తోత్రం. సరే, వెళ్ళండి అమ్మా. నీ పేరేంటి? సునీత. పైకి రా. చప్పట్లు కొట్టండి అందరూ. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. టీచర్ కదా నీవు? టీచరా? ఆమేన్, హల్లెలూయా.
చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వనపర్తి నుంచి వచ్చాను. వనపర్తి. ఒకళ్ళు వచ్చారు, ఇంకెవరైనా వచ్చారా? ఒక్కదాన్నే వచ్చాను. ఆమె పట్టుకోండి, పట్టుకో. అమ్మ, నీవు ఏ ఊరు అసలు మీది? ఏ ఊరు? డిస్ట్రిక్ట్ వనపర్తి. ఏం పని చేస్తారు మీరు? నేను హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తా. హై స్కూల్లో. ఎక్కడ? వనపర్తినా? వనపర్తి డిస్ట్రిక్ట్లో. మీరు పోయిన వారం వారము వచ్చిన. అప్పుడు ఏ పరిస్థితులు వచ్చావు తల్లి నువ్వు అసలు? ఏ పరిస్థితి? 15 years నుంచి 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కాఫ్ కోల్డ్. మీకా? అవును సార్. దగ్గు, జలుబు 15 సంవత్సరాల నుంచి. ఇది చిన్నదే అని చాలా మెంబర్స్ అనుకుంటారు, కానీ ఇది చిన్నది కాదు. 15 సంవత్సరాల నుంచి నాకు నిద్ర లేకుండే. అయితే రాత్రిపూట లేచి కూర్చునేదాన్ని, దగ్గుకుంటూ తుమ్ముకుంటూ చాలా సఫర్ అయ్యేదాన్ని. దీనికి పరిష్కారం ఎక్కడ లేదా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని రాత్రిపూట. ఎందుకంటే లేచి కూర్చొనే ఉంటుంటే. అయితే అయ్యగారిది యూట్యూబ్లో ఒకసారి చూసినా, ఒక వీడియో చూసినా, ఇంకా అది మళ్ళీ ఇంకా అవే చూసుకుంటూ మండే ఎప్పుడు వస్తుంది, తర్వాత ట్యూస్డే ఎప్పుడు వస్తుంది, ఇట్లా ఒక్కొక్క వారము సాటర్డే ఎప్పుడు వస్తుంది అని రోజు ఎదురు చూసేదాన్ని. సాటర్డే వచ్చింది. ఆ రోజు నేను ఇద్దరిని అడిగిన వెళ్దామని, ఎవరు రాలేదు. ఆ రోజు నేను ఒక్కదాన్ని రావాలని అనుకున్నా, కానీ రాలేకపోయినా. నేను ఆదివారం వచ్చిన తర్వాత అయ్యగారు నన్ను చూసి మంచిగా నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం గురించి ప్రార్థన చేసిన తర్వాత నాకు స్వస్థత పొందుకున్నా. అప్పటి నుంచి మంచి నిద్రపోవడము, ఇంకా కాఫ్ కోల్డ్ అనేది లేదన్నమాట. మెయిన్ అంటే ఇది 15 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము నాకు పోయిన వారము విడుదలైంది. అది కేవలము పరిశుద్ధాత్మ శక్తి అయ్యగారి ద్వారా నన్ను తాకిండని నేను నమ్మిన. ఈ వారం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామని వచ్చి ఉన్నా. అంటే 15 సంవత్సరాల బాధ ఉంది కదా, ఏమి విడుదల పొందింది? అంటే ఈ 15 సంవత్సరాలు ఏమి విడుదల పొందావు? చాలా పెయిన్స్తో ఉండండి, బాడీ పెయిన్స్, నడుము నొప్పి. మెయిన్ అంటే ఇక్కడ ఎక్కువ చాలా నొప్పి ఉండిండే. ఇట్లా అయ్యగారి ముందర నిలబడ్డ వెంటనే నేను చెప్పలే, కానీ అయ్యగారే చెప్పిండు నా నొప్పి ఉన్న సంగతి. నేను పడ్డ బాధ అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిండు. ఆ నొప్పి నుంచి కూడా నేను విడుదల పొందుకున్నా. కాబట్టి దేవునికి నిద్రపోను అని చెప్పావు కదా, ఈ వారంలో నిద్ర పట్టిందా? నిద్ర పట్టింది, మంచిగా పడుకున్నా. ఇంకొకటి కాఫ్ కోల్డ్ అనేది కూడా చాలా బెటర్, అంటే చాలా బెటర్. నిజంగా ఈ యొక్క సంవత్సరాల నుంచి నేను పడ్డ వేదన నుంచి ముఖం ఎంత ప్రశాంతంగా ఉందా? ఆ రోజు చీకటి ముఖం అండి, చీకటితో వచ్చింది ఆవిడ. నిజంగా నాకు ఎవరో మాకు తెలీదు, కానీ ఈవిడ ఫోన్లో స్పాన్సర్ చేసుకుంది. ఒకరోజు అప్పుడు మాట్లాడింది, తన పరిస్థితి ఏదో మాట్లాడింది. అప్పుడు నేను ఆమెతో మాట్లాడాను, రమ్మంటే చెన్నూరు అక్కడికి రాలే, ఇక్కడికి వచ్చారు, మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన సంగతి. లాస్ట్లో ఈమెను గురించి చూసినప్పుడు ఈమెకి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, ఇద్దరు మనుషులు పట్టుకున్న జారిపోతుంది. అంటే స్టెబిలిటీ అనేది కొంచెం కూడా లేదు, ఇలా జారిపోతుంది. బాడీ టోటల్గా పెయిన్స్, చాలా భయంకరంగా బాధపడుతూ ఉంది. ఇప్పుడు మరి మొత్తం మీద ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్రీ అయిపోయినాయి అమ్మ, దాదాపుగా ఫ్రీ అయిపోయినాయి. సపలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యం. ఇది ఒంటరిగా ఉంటుంది అంటండి. ఎవరు అమ్మ నాన్న ఎవరు లేరమ్మా? నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది. అమ్మ కూడా హార్ట్ పేషెంట్. నేను మా అమ్మకి చెప్పిన తర్వాత నేను కూడా వస్తా సునీత అని చెప్పింది. వచ్చిందా? రాలేదు. మీరు ఒక్కదా వచ్చారా? నేను ఒక్కదాన్ని. విశ్వాసం అంటే ఇక మేజర్గా ఇంకేమైనా చెప్పే ఉన్నాయా? పర్వాలేదు, చెప్పు. మేజర్గా అంటే ఇంకేం లేవు సార్. ఓకే, కానీ చాలా ఫ్రీ అయిపోయినావా? చాలా ఫ్రీ అయిపోయింది. చాలా
చాలా సమస్యలు ఉన్నట్టు. ఆమె గోల్డ్ కూడా ఒకరు తీసుకున్నారు, ఇది ఇవ్వట్లేదు. ఇద్దరు తిరిగి ఈమె మంచం నుండి లేవలేని పరిస్థితి. ఒక చర్చికి వెళ్తారు కంటిన్యూగా. ఏం చేస్తావు చర్చిలో? చర్చిలో అంటే ఆరాధన నడిపిస్తా. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఎంత చీకటి ఉందంటే, ఎంత విశ్వాసంగా ఉండి వాక్యం చదువుకుని సంఘంలో కూడా ఒక నెంబరు, మళ్ళీ ఒక ప్రత్యేకత ఉంది వీటికి. అలాంటి బిడ్డ ఈరోజు దురాత్మ చేత ఎంత భయంకరంగా శోధించబడి 15 సంవత్సరాలుగా, అంటే ఒక్క రోజు కూడా విడుదల లేదమ్మా నీకు? లేదు. ప్రైజ్ లార్డ్ తండ్రి. మరి ఇక్కడ చాలా రిలీఫ్ అయింది, స్వస్థత పొందుకున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే. పరిశుద్ధాత్ముడు తాగేస్తున్నాడు నీకు ధైర్యగా. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. ప్రభుని కనపడదాం, చప్పట్లు కొడదాం. ఆమేన్. దేవునికే సమస్తమైన స్తుతి మహిమ ఘనతలు ఆయనకే చెల్లును. శంకర్పల్లి అంట బ్లీడింగ్ బాగా అయ్యి చెవులు నొప్పుతో వచ్చి ప్రార్థన చేయించుకున్నాము, తగ్గిపోయింది. గ్యాస్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోయింది. ఎవరు చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ పేరేంటి? మల్లేశ్వరి. నీవు అక్కడ మా ఇంటికి వచ్చావు కదా, గుర్తుందా? ఎంతకాలం అయింది వచ్చి? 4 months. ఏం బాధతో వచ్చావు? ఏమి బాధ? బ్లీడింగ్. ఎన్నాళ్ళుగా బ్లీడింగ్? 2 months అయింది. 2 నెలలు బ్లీడింగ్. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? 4 months అవుతుంది. 4 నెలల క్రితం జరిగిన విషయం ఏంటంటే, ఓవర్ బ్లీడింగ్ అంట. 2 months ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంట. నేను మా నెంబర్, ఫోన్ నెంబర్ దొరికించుకుంది. ఎట్లా దొరికించుకున్నావు? టీవీలో చూసావా? మీ కూతురు పరిస్థితి ఏంటి? నాకు ఫోన్ చేసే టైం. దేవుడు మంచి చేస్తాడు, దేవుని దగ్గరికి పోదాము, హాస్పిటల్కి వద్దా అన్న. అన్నాక నీ దగ్గరికి వచ్చినాక గిట్ట ఆమె అనుమానంతో పోదాము అన్నాడు. దేవుడు మంచి చెప్పిండు, మంచి చేస్తాడు. వద్దు అంటే కూడా పోదామంటే డాక్టర్ ఏం చెప్పలేడు, అన్నీ నార్మల్నే ఉన్నాయి ఆమె. నా బిడ్డకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, ఇక అదేదో హాస్పిటల్కి వెళ్తే ఇక గర్భసంచి అని ఇదని అదని అంటారు కదా, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఇక అంటారంటే ఎందుకు ఎడుతున్నావు ఇక్కడికి వచ్చామన్నా, అంతేనా? ఆమె భర్త వీళ్ళందరూ కార్లు వచ్చేసారు, గజగజగజ వణిగిపోతున్నారు. 2 నెలలుగా ఓవర్ బ్లీడింగ్ కంటిన్యూషన్గా. అక్కడికక్కడే తగ్గిపోయింది అమ్మ. అప్పటికప్పుడే మొత్తం క్లోజ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంటికి వెళ్ళగానే నార్మల్ అయిపోయిందమ్మా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లమే తెలియదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే ఆ ఓవర్ బ్లీడింగ్లో వెళ్ళిపోతే హాస్పిటల్కి గర్భసంచి తీసేయాలి, అక్కడ గడ్డలు ఉన్నాయి, లేకుంటే అది ఉంది ఇది ఉందని చెప్తారు. నార్మల్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. ఆమె సిస్టర్ ఓకే కదా? గాడ్ బ్లెస్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th stage క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.